కాన్స్టిట్యూషన్, క్రిమినల్ జస్టిస్, క్రిమినల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, క్రిమినల్ మాన్యువల్స్, ఐపీసీ, కొత్త బిఎన్ఎస్ఎస్, బిఎన్ఎస్ ఇవన్నీ కూడా అమల్లోకి ఉంటాయి. వీటి ప్రకారమే నీ మీద చర్యలు ఉంటాయి. అదే పవన్ కళ్యాణ్ గారు అదే చంద్రబాబు గారు కానీ అసెంబ్లీ ద్వారా చెప్పింది వాళ్ళ. రైట్. మురళి గారు, ఈ లా అండ్ ఆర్డర్కి సంబంధించి డెఫినెట్గా ఇది సీరియస్ ఇష్యూనే. ఏ రాష్ట్రంలోనైనా ఎక్కడైనా దేశంలోనైనా శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉంటేనే, అది కంట్రోల్లో ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది. తెలియంది ఏముంది. నిజానికి గడిచిన 5 ఏళ్ళు అలా లేదు పరిస్థితి. ఎన్నో డిబేట్లు మనం చర్చించాం. ఇవాళ లా అండ్ ఆర్డర్ మీద శ్వేతపత్రం రిలీజ్ చేసి ఏం చేయబోతున్నారు అనే కొన్ని ఇండికేషన్స్ ఇచ్చారు. మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యమంత్రి గారు చెప్పిన ఇండికేషన్స్ చూస్తే సరిపోతాయా అవి, లేకపోతే ఇంకేమైనా చేయాల్సిన అవసరం ఉందా? సార్ వెంకటకృష్ణ గారు నమస్కారం. మీకు, ప్యానల్లో ఉన్న శ్రీనివాస్ గారికి, అదే మాదిరి జనసేన నాయకులు శాంతి ప్రసాద్ గారికి. వాస్తవంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితి చాలా, ఇప్పుడు గత 5 ఏళ్ల కాలాన్ని మనం పరిగణలోకి తీసుకొని చూస్తే శాంతి భద్రతలు దెబ్బతిన్నంతగా ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి. ఏ రోజు ఏమవుతుందన్న పరిస్థితి నెలకొన్నది మనకందరూ కూడా తెలుసు. అనేక సందర్భాల్లో చర్చించాం. పోలీస్ స్టేషన్లు దందాల కేంద్రాలైనాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రౌడీలు, దొంగలు, దోపిడీదారులు, ఆఖరికి రౌడీ షీటర్లు, వీళ్ళు కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని సిఐలు ఎదురుగా, డిఎస్పీలు ఎదురు కూర్చొని సాధారణ ప్రజల్ని దబాయించే రోజులు కూడా మనం చూసాం. ఎంత అన్యాయంగా జరిగిందనంటే, దిష్టి బొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నం చేస్తే 307 కేసు పెట్టి నాయకుల్ని లేదా కార్యకర్తలను జైలుకు పంపించినటువంటి చూసాం. 450 మందిని ఒక ఫ్యాక్టరీలోంచి తొలగిస్తే దాన్ని ప్రశ్నించడానికి వెళ్ళినందుకు మా పోటీ వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. ఆఖరికి అంగన్వాడీ మహిళలు పొలాల్లో పని చేసుకుంటా ఉంటే వాళ్ళ దగ్గరికి పోయి పోలీసులు, ఎస్ఐ, మహిళా ఎస్ఐ ఎట్ట దబాయించిందో చూసాం. ఆఖరికి ఆశా వర్కర్లని రాత్రులు పోలీస్ స్టేషన్, మహిళల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టకూడదు అనేది మనకు చట్టంలోనూ చాలా స్పష్టంగా ఉంది. రాత్రుల్లో పెట్టేటువంటిది చూసాం. ఇవన్నీ ఒక తారాస్థాయికి వెళ్ళిపోయినాయి. అదే మాదిరి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు, ఒక రాష్ట్రానికి మంత్రిగా పనిచేశాడు. గత ముఖ్యమంత్రికి చిన్నాయన అయినటువంటి ఆయన ఎప్పుడో 5 ఏళ్ల కిందట ఒక దారుణమైనటువంటి హత్యకు గురైతే, ఈ 5 ఏళ్లలో కనీసం వాళ్ళ దోషుల్ని పట్టుకోవడం కానీ, శిక్షించడానికి జరిగినటువంటి ప్రయత్నం చిత్తశుద్ధితో ఏమీ జరగలేదు. దీనికి ఒక అడ్డగోలు పద్ధతిలో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి తీరు, ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున కలవరం సృష్టించే, ఒక మాటలో చెప్పాలంటే ఎట్టబోతోంది ఈ రాష్ట్రం అని చెప్పి. దానికి భిన్నమైనటువంటి పరిపాలన కోరుకుంటా ఉన్నారు. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఈ రాష్ట్రంలో ఉండాలి. ఏదైనా ప్రశ్నించడానికో, కష్టం వస్తే చెప్పుకోవడానికో అవసరమైనటువంటి ఒక ప్రాతిపదిక ఉండాల్సిన సంస్థలు ఇక్కడ ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు జనం. ముఖ్యంగా కోర్టులు, పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ అధికారులు, కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఇవన్నీ కూడా ఇట్లాంటి వాటికి ఒక డెమోక్రటిక్ నామ్స్ కి ఒక కేంద్రంగా ఇట్లాంటివన్నీ ఉండాలని కోరుకుంటున్నారు గత అనుభవాల దృష్ట్యా. కాబట్టి నేను కోరేదేమంటే, ముఖ్యమంత్రి గారు చాలా అంశాలు ప్రస్తావించారు. ఇప్పుడు ప్రస్తావించడమే కాదు, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే చంద్రబాబు నాయుడు గారు, అదే మాదిరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చెప్పారు, ఇది కక్ష సాధింపులకి వ్యవహారం కాదు, రాష్ట్ర అభివృద్ధే మాది కీలకంగా ఉంటుందని చెప్పారు. దాన్ని అందరూ కూడా హర్షించాం. మా పోటోళ్ళు అందరూ కూడా, రాష్ట్ర ప్రజానికం కూడా అదే కోరుకుంటున్నారు. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నేను చాలా క్లియర్ గా చెప్పేది ఏమంటే, ముఖ్యమంత్రి ఈ మాట చెప్తున్నారు, ఉప ముఖ్యమంత్రి ఈ మాట చెప్తున్నారు, ఇప్పుడు శ్రీనివాస్ గారు కూడా అదే సారాంశం